ఎలా ఉండే అంటే మనకి కంపల్సరీ పాలు అనేది ఖచ్చితంగా తాగాలి అన్నట్టు ఉండేది. కానీ అలా అని చెప్పి మీరు బంద్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి కంపల్సరీగా తాగాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏమవుతుంది అని అంటే 20-30 ఇయర్స్ కాగానే ఇప్పుడు మెయిన్గా మన ఇండియన్ పాపులేషన్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో పాలు లోపల డైజెస్ట్ కావడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ అనేది తయారు చేస్తూ ఉంటుంది బాడీ. సో ఇండియన్ పాపులేషన్లో మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకు పాలు అనేది సరిగ్గా డైజెస్ట్ కావు. దాంతోపాటు మనకి వేరే సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. బ్లోటింగ్ ఒకటి, కొన్నిసార్లు కింది నుంచి ఎక్కువగా గ్యాస్ పోవడము, లేకపోతే మోషన్స్ కావడము, ఈ సిమ్టమ్స్ అన్నీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ తోటి అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళల్లో ఏంది అని అంటే ఆ సిమ్టమ్స్ పాలు తాగడంతో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి దాంట్లో కూడా పాలు బంద్ చేయమని చెప్తాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.